ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి. అది వేదాంతం అంటే. అనకుండా ఊరుకోవడం చేతకాంతనం. మనం తప్పు చేయలేదండి, మనం ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన వాడు పోతాడు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? అసహనం, అది అసహనం, అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు, నేను మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో, నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కదా, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాట వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి. అప్పటికే ఏదో అనడానికి పోవా నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్నమాట మనమన్నమాట 2 మర్చిపోయి మనసులో నమశివాయ నమశివాయ నమశివాయ, అది ప్రశాంతత. అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందామంటే లోపల తంతూనే ఉంటుంది. ఇది ఏదో రకంగా ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది ఖాయం. అంచేది అనేయడమే మంచిది, గొడవ లేకుండాను. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతున్నాడు, లోకంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటే సహృదయుడైన వాడు, సంస్కర్త అయిన వాడు సహించలేట. వాడు బయటికి అన్నాడు అనుకోండి, వాడు ఉద్యోగం పోతుంది, వాడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు వాడిని తీసేస్తారు, వాడికి నష్టం జరుగుతుంది. మరి అంత నష్టం జరుగుతుంది కదండి, అందుకని బయటికి అనడం మంచిదా లోపల ఉంచుకోవడం మంచిదా అంటే ఆయన అన్నాడు బయటికి అనేయడమే మంచిది అన్నాడు. ఎందుకంటే బయటికంటే ఉద్యోగం మాత్రమే పోతుంది, వృత్తి మాత్రమే దెబ్బతింటుంది. లోపలే ఉంటే ఊపిరి దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది. అందుకని అనవలసిన మాట అనవలసిందే, మొహమాట పడద్దు. అప్పుడే జనంలో మార్పు వస్తుంది. అంతేకాదండి, ఇవాళ సమాజంలో మీరు గమనించండి, ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి. మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారమ్మ, మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు. మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క, పాశ్చంతగా పచ్చడి. ఇంకా తాగుతున్నావా, అప్పుడే డ్రగ్స్ మొదలెట్టలేదా, నేను మొదలెట్టేశాను అప్పుడే అనేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళు మద్యపానం సమస్య కాదండి, మత్తు మందులు సమస్య, గంజాయి సమస్య. ఆ స్థితికి వెళ్ళిపోయింది సమాజం. ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము. కోట్ల ఆదాయాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది. ఊరూరా పెట్టేస్తారు, దుకాణాలు శుభ్రంగా అమ్మేస్తారు. మళ్ళీ అప్పుడు రేపు పొద్దున పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి, ఖచ్చితంగా చెబుతున్నా. మద్యం ఆగిపోతే మానభంగం ఉండదన్న దేశంలో. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది. అటు చెడిపోతే మనకే, మన కూతురు పెళ్ళికి 3 కోట్లు ఖర్చు పెట్టాం, ఎందుకంటే సారా వ్యాపారం చేసి. వ్యాపారం చేసేవాళ్ళలోనే రావాలి ఈ మార్పు. నేను చూసే చెబుతున్నాను. నిన్నగాక మొన్న 2వ తారీఖున జంగారెడ్డిగూడెంలో నేను శివపార్వతుల కళ్యాణం మీద ఆధ్యాత్మికమైన ప్రసంగం చేస్తుంటే అక్కడ కార్యకర్త నా గురించి మాట్లాడుతూ, గురువుగారి మాటల యొక్క ప్రభావం చాలా ఉంది, ఆయన ఆచరిస్తున్నారో లేదో అంటారు. వినడం కాదు, ఆచరిస్తున్నారు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడే రుజువు చేస్తాను. మద్యపానం గురించి గురువుగారు వేసినటువంటి చురకలు బాగా పట్టి ఒక పెద్ద మనిషి ఆయనకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి మద్యపానం వ్యాపారం మానేశాడు అని చెప్పాడంటే నేను సాధారణంగా కార్యకర్తలు ఏదో కొంత అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉంటారు. మేము వెనకాల అనుకుంటూ ఉంటాం, ఆయన ఏదో పొగుడుతున్నాళ్లే అని మేము గర్వం రాకుండా నమశివాయ అనుకుంటూ ఉంటాం మనస్సులో. ఆయన ఏదో అంటున్నాళ్లే అనుకోలేదు, ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అన్నాడు కార్యకర్త. ఆయన అందరిలోంచి లేచి వచ్చాడు, నిజమే అన్నాడు. నేను సరదాగా అడిగాను, బాబు మీకు ఎంత వస్తుంది ఆదాయం అన్నాను. ఒక ఏడాదికి ఆయన వాటా కింద 2 కోట్లు వస్తుందిటమ్మా, 5గురు వాటా, అది అంటే 10 కోట్ల ఆదాయం. లాభాలు అన్ని ఖర్చులు పోను లాభాలు ఏడాదికి 10 కోట్లు. అందులో ఆయన వాటా 2 కోట్లు. 2 కోట్లు పోయినా మంచిదే, ఇంతమందికి జబ్బు తెప్పించేది నాకు డబ్బు అవసరమా అని మీ మాటల వల్ల నేను గ్రహించుకున్నానండి, మానేశాను అంటే అతను నాకు దండం పెట్టకముందే నేను ఆయనకి దండం పెట్టాను. చాలయ్యా, నేను కోరుకునేది ఇదే. తాగేవాళ్ళు మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వారు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారు అంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా? దుర్వ్యసనాలు ఏవి మనం మానకుండా అత్యాచారాలు జరిగాయి, అనాచారాలు జరిగాయి అంటే జరగవా? తాగిన వాడికి ఏమైనా మెదడు ఉంటుందా? అది కూతురో తల్లో మనవరాలో వాడికి తెలుసా? ఇవాళ ఆ స్థాయి దాటి మత్తు మందుల స్థాయికి వెళ్ళిపోయారే. కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆషాఢ మాసం కాస్త దూరంగా ఉండమంటేనే ఏమైనా అవకాశం ఉందా అంటాడు. ఇక్కడ ఓ నెలలు ఉండలేడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే పెద్ద మనిషిని 3 ఏళ్ళు పెళ్ళయ్యాక ఏమయ్యా మీ ఆవిడ ఎక్కడుందంటే నాకేం తెలుసు అంటాడు, పట్టించుకో మానేశాడు. అయిపోయింది, మోజు తీరిపోయింది.
మోజు తీరిపోయింది. ఇంతే. ఇంకా పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, రెండో సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. మరి మన భార్యా పిల్లలను వదిలిపెట్టి దూరంగా ఉండడానికి మనం ఎంత బాధపడతాం కదా. ఏ మేస్టార్నో లేకపోతే ఇంకెవరినో ఉద్యోగస్తున్నో ప్రభుత్వం వారు అత్యవసరమై బాబు రాజమండ్రి కాదు రంపచోడవరం వెళ్ళి పని చేయవయ్యా అనగానే వెంటనే ఎమ్మెల్యే గారిని పట్టుకుంటాడు కదా. నాకు కుదరదండి, మా ఆవిడ ఎక్కడ ఉందండి, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారని, చదువులు చెడిపోతాయండి, నా జీవితం అంతా నాశనం అయిపోతుందని మాట్లాడతాడు కదా. మరి రంపచోడవరంలో ఎవరు పని చేయాలండి? ప్రతి బదిలీకి మనం రికమెండేషన్లు చేయించి నాయకులు వెనకాల తిరిగితే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏవో చేయిస్తూ ఉంటే రంపచోడవరంలో ఎవరు పని చేయాలి? మారేడుమిల్లిలో ఎవరు పని చేయాలి? అక్కడ పిల్లలకి ఎవరు చదువు చెప్పాలి? అక్కడ పిల్లలకి ఎవరు వైద్యం చేయాలి? మన పిల్లలంతా డాక్టర్లు, ఇంజనీర్లు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉంటే రంపచోడవరంలో ఇవాళకి కూడా ఒక చూలెంతరాలు పురుడు పోసుకోవాలంటే నలుగురు మంచం సవారీ పట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది మన మారుమూల గిరిజన ప్రాంతాల్లో. వారికి ఎవరు వైద్యం చేయాలండి? ఆలోచించండి. వైద్య వృత్తిలో ఉన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ పిల్లలు ఏ దేశంలో చదివినా మంచిదే, వైద్యం మాత్రం ఇక్కడే చేయాలి అని కోరండి. ఇక్కడ అయితే నేను చదివించిన దండగని చెప్పండి. చప్పట్లు కొట్టారు, సంతోషం. మంచిని మెచ్చుకునే జనం ఇంకా ఉన్నారు. ఆ మార్పు రానంత వరకు దేశం బాగుపడదండి. అంతవరకు గరిగిపాటి కంఠం అరుస్తూనే ఉంటుందమ్మా, అరిగిపోయేలా అరుస్తూనే ఉంటుంది. ఎవరు మారారు ఎవరు లేదు నాకు అనవసరం. భగవంతుడు నాకు వాక్శక్తి ఇచ్చాడు, నేను అరుస్తూనే ఉంటాను. మార్పు వస్తుంది. ఈ దేశంలో మార్పు ఎప్పుడు ముందు నెమ్మదిగా వస్తుంది. 10 మంది మారడానికి 10 ఏళ్ళు పడుతుంది, కానీ ఆ 10 సంఖ్య 1000 కావడానికి 10 రోజులు చాలండి. మన దేశం విశేషమేది. ఆ 1000 లక్ష కావడానికి, 1,00,000 కోటి కావడానికి 6 నెలలు చాలండి. అవుతారండి ఖచ్చితంగా. ఆ మార్పు మనస్సులో నాటుకోవాలి, బాగా నాటుకోవాలి. నిజమే కదా, నేను చేస్తున్న తప్పే కదా. ఇక్కడ పుట్టామా, ఇక్కడ పెరిగామా, మన పిల్లలు లండన్లో వైద్యం నేర్చుకోనియండి అమ్మా. ఇక్కడ మెడికల్ కాలేజీలన్నీ పనికిరావని అనుకుందాం, నేర్చుకోనియండి. ఎక్కడ వైద్యం చేయాలి? లండన్లో చేస్తాడా, లేదా హైదరాబాద్లో చేస్తాడా, రంపచోడవరంలో చేయడా, కనీసం గోకవరంలో చేయడా, రాజమండ్రిలో చేయడా? మన పిల్లలకి మనం చెప్పొద్దా? నేను చదివించింది ఎందుకు రా పని లేక, ఇక్కడ ఊళ్ళో అందరూ జనం వైద్యం లేక చచ్చిపోతూ ఉంటే అక్కడ వెళ్ళి చేస్తావు అని అనొద్దా? మన పిల్లల మటుకు హాయిగా మనం అక్కడ పెట్టేసేసి ఇక్కడ మాత్రం ప్రజలకు ఏమిటంటే సామాన్య ప్రజలు, పేద ప్రజలు కాబట్టి మీకు ఒక ఆర్ఎంపీని ఇస్తాం, నీ ఇంట్లోనే ఆర్ఎంపీని పెట్టుకో, ఎంబీబీఎస్ని మాకు ఇచ్చేయి. ఈ స్వార్థం ఆలోచన మాననంత వరకు ఎన్ని సభలు మనం పెట్టుకున్నా, కార్యకర్తలు ఎంత శ్రమపడినా, మేమెంత శ్రమపడి వాగినా జరిగేదేం లేదమ్మా. నేను చెబుతున్నా మొహమాటం వల్ల, నా కుటుంబంలో నా 2 పిల్లల్ని మీరు విదేశాలు వెళ్ళడానికి వీల్లేదు, చదువు ఇక్కడే, ఉద్యోగం ఇక్కడే, చదివాను ఇక్కడే చేసుకుంటున్నారమ్మా. వాళ్ళు ఏమీ లక్షలు సంపాదించట్లేదేమో, చాలా సామాన్యమైన ఉద్యోగాలు చేస్తున్నారు మా 2 పిల్లలు కూడా. 2కి పెళ్ళిళ్ళు చేసాం, కోడళ్ళు వచ్చారు, మనవరాలు కూడా పుట్టింది. సంతోషంగా ఉన్నాం. నేను విదేశాలు పెడతాను అంటే ఎందుకు, ప్రసంగాలు వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి అంతే, వచ్చేస్తాను వెంటనే. నేను నెలాళ్ళ నుంచి అక్కడ ఉంటాను, నాకేం పని, నా దేశమే నాకు ముఖ్యం. అది కూడా ఇప్పుడు రేపు జూలైలో అమెరికా రమ్మని పిలుస్తున్నారు, వాళ్ళతో కూడా నేను చెప్పాను, ఇక్కడ ఏమీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకపోతే నేను వస్తా, లేకపోతే నా దేశమే నాకు ముఖ్యం, నా గోదావరి జిల్లాలే నాకు ముఖ్యం, నా ఆంధ్రదేశమే నాకు ముఖ్యం, నా తెలుగు వాళ్ళే నాకు ముఖ్యం. వీళ్ళ తర్వాతే మీరు ఎవరైనా, నాకు ఖాళీ ఉంటే వస్తాను, లేదా లేదు. ఈ మార్పు నేను చేసే మీకు చెబుతున్నా, దయచేసి ఆలోచించండి. ఉన్నటువంటి మాటల్లో మీకు బాగా నచ్చినవి, మీకు అర్థమైనవి మళ్ళీ మీ పిల్లలకి రాని వాళ్ళందరికీ చెప్పండి. పిల్లలకి ఇలా ఉంటుందని. ఇవాళ నేను ఎంత ఆశ్చర్యపోతున్నాను అంటే, మొత్తం కనపడి మేము వింటున్నాం అని చెబుతున్న వాళ్ళు 20 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువ. 20 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువ. నాకు నమ్మకం ఉంది, దేశం బాగుంటుంది.